హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ట్రిప్ ప్లాన్ వచ్చి మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇంకా మూకాంబిక దేవి టెంపుల్. ఓకే గూగుల్, నావిగేట్స్ టు కొల్లూరు. ఈ వర్షం దెబ్బకి మా బ్రేక్ ప్యాడ్స్ అయితే మొత్తం బరాబరా అరిగిపోయినాయి. నైట్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ చూసాం. ఐ డోంట్ నో అది సర్వీస్ సెంటర్ షోరూమ్. ఈరోజు వెళ్ళాలి. సో వర్షం రెడీగా ఉంటుంది అన్నమాట. మేము అసలు ఎప్పుడు బయటకు వస్తామో స్టార్ట్ చేద్దామని. ఇప్పటి వరకు అసలు గట్టిగా ఎండ కాసేసింది. జస్ట్ అలా అడుగు పెట్టామో లేదో స్టార్ట్ అయిపోయింది వర్షం. అది కూడా మామూలుగా కాదు. చూడండి వర్షం ఎలా పడుతుంది బయట. సో ఇక్కడ టిఫిన్ చేసి బైక్ కొంచెం సర్వీస్ చేయించుకొని స్టార్ట్ అయిపోదాం. మా బయటకు వస్తే ఆటోమేటిక్ ఉంటాం రెడీగా. హలో, సో ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. ఈ షోరూమ్ కమ్ సర్వీస్ సెంటర్ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ సర్వీస్ మేనేజర్ చాలా మంచి ఆయన, చాలా బాగా చూస్తున్నారు. అండ్ టెక్నీషియన్స్ కూడా చూడండి తను ఎంత రెస్పాన్సిబుల్గా క్లీన్ చేస్తున్నారో. బ్రేక్ ప్యాడ్స్ అవైతే కంప్లీట్గా అరిగిపోలేదు. తను ఏం సజెస్ట్ చేస్తారని కొత్త ప్యాడ్స్ వేసుకోండి, బ్రేక్ ప్యాడ్స్ మీకు స్పేర్గా పెట్టుకోండి అన్నారు. మేము ఏం చేసామంటే కొత్త ప్యాడ్స్ తీసేసుకున్నాం. ఇవి ఇంటర్సెప్టర్వి కొత్త ప్యాడ్స్. అవి కూడా సేమ్ మన రాయల్ ఎన్ఫీల్డ్ సరిపోతాయి 450కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకు లూబ్రికెంట్స్ పని అవ్వట్లేదు ఎక్కువ వర్షం దెబ్బకి. మేము ఏం చేసామంటే వాళ్ళు సజెస్ట్ చేశారు లూబ్రికెంట్ అంత ఎఫెక్టివ్గా ఉండదు, రాయల్ ఎన్ఫీల్డ్ది గ్రీజ్ ఉంటుంది. సో ఆ గ్రీజ్ యూజ్ చేస్తే కొంచెం స్టిక్కీగా ఉంటుంది, ప్లస్ లూబ్రికేషన్ ఎక్కువ వస్తుంది. అంటే ఇంకా వీఆర్ గోయింగ్ విత్ ద గ్రీజ్. చైన్ చూడండి చాలా నీట్గా క్లీన్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే చైన్ క్లీనర్ కొట్టాడు, క్లీన్ చేశాడు. అండ్ నెక్స్ట్ మేము చైన్స్ కూడా టైట్ చేయించుకుందాం అనుకున్నాం. ఎందుకంటే నియర్లీ 2000 కాదు, ఒక 1200 కిలోమీటర్స్ ఎంతో కంప్లీట్ అయినట్టున్నాయి. సో ఆల్రెడీ చైన్ కూడా అంత టైట్గా లేదు అనిపిస్తుంది కాబట్టి ఒకసారి చైన్స్ కూడా టైట్ చేపిద్దాం అనుకున్నాం. వెహికల్ అయితే చాలా రెస్పాన్సిబుల్గా క్లీన్ చేస్తున్నారు ఏదైనా సరే. సర్వీస్ కూడా ఇది మురుదేశ్వర్లోనే ఉంది సర్వీస్ సెంటర్ నేమ్ తెలియదు. సో మనం అయితే ఫారెస్ట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. కర్ణాటక రోడ్స్ అసలు చాలా బాగున్నాయి. మాకు ఎక్కడ అసలు రోడ్ విషయంలో అయితే అసలు మేము ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అఫ్కోర్స్ ఫుడ్ విషయంలో కూడా. మురుదేశ్వర్ నుంచి మూకాంబికకి 70 కిలోమీటర్స్ ఉంటుంది బై రోడ్. అంటే ఇంకొక రోడ్ కూడా ఉంది, అది ఫారెస్ట్ రూట్ కాదు, మొత్తం హైవే ఎక్కువ ఉంటుంది. సో మాకు ఫారెస్ట్ రూట్ కావాలని మేము ఈ రూట్లో వెళ్తున్నాం అనమాట. రోడ్స్ అనేవి కొత్తవే కాబట్టి ప్రాబ్లం లేదు, సిగ్నల్తో అంత అవసరం లేదు. ఈ రూట్లో బస్ సర్వీస్ కూడా ఉన్నది. సో కావాలంటే మేమంటే బైక్ మీద వచ్చాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేవాళ్ళు సో దే కెన్ యూస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ దే కెన్ ఎక్స్ప్లోర్.
అసలు ఒక్కో వ్యూ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మెయిన్ గ్రీనరీ, అసలు ఎక్కడ చూసినా లైట్ ఫాగ్, అంటే విజిబిలిటీ ఉండేంత ఫాగ్, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మాకు మధ్యలో తగిలింది. ఈ టెంపుల్ ఏంటో తెలియదు, అమ్మవారు చాలా అథెంటిక్గా, అంటే కొంచెం మాకు చూడగానే ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ వచ్చిందనమాట. వీళ్ళే పూజారులు ఇక్కడ మట్టిస్తారు మనం బొట్టు పెట్టుకోవడానికి, అండ్ ప్రసాదం కూడా మట్టే అంట. జస్ట్ బైక్కి బొట్టు పెట్టేసి మేము స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ హెడింగ్ టు కొల్లూరు. మాకు ఇక్కడికి వచ్చాక ఏం తెలిసిందంటే, అంటే అక్కడ పూజారులు చెప్పారనమాట, మూకంబగా కంటే అక్కడ ఒక ట్రెక్కింగ్ పాయింట్ ఉందంట, లైక్ వ్యూ పాయింట్ కొరచాద్రి అని. సో మనకి మూకంబగా దగ్గర నుంచి మనకి జీప్స్ దొరుకుతాయి, బైక్స్ అయితే అలౌ చేయరు. అసలు ఛాన్సే లేదంట. మేము పర్మిషన్ తీసుకున్నాం ఏదో అనుకున్నాం, కానీ అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారంట ఎప్పుడు కూడా. ఆ రోడ్ చాలా డేంజరస్ రోడ్. సో పర్ హెడ్ 650 రూపీస్, 6 మెంబర్స్ వెళ్ళొచ్చు ఒక జీప్లో. ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, అండ్ మేము ముగ్గురం 6 మెంబర్స్ వెళ్ళిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయాం బుక్ చేసుకుని. మేము వచ్చేటప్పుడు మూకంబికాదేవి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ప్రస్తుతానికి ఇదంతా సీసీ రోడ్డే. రోడ్ కొత్తగా బిల్డ్ చేసినట్టున్నాం, చాలా నీట్గా ఉంది ఇది. కానీ కొత్తగా ఎప్పుడైతే రోడ్స్ మౌంటైన్లో బిల్డ్ చేస్తారో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ మౌంటైన్ మొత్తం కట్ చేస్తారు కదా, సో అది ఇంకా సెటిల్ అయి ఉండదు. సో వర్షం పడితే ల్యాండ్ స్లైడ్ అవ్వడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు కుదిరినంత వరకు మౌంటైన్ సైడ్కి వెళ్ళకుండా కొంచెం దూరంగా జరిగి డ్రైవ్ చేయడం బెటర్. ఈ రూట్లో మనకి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ కనపడుతూనే ఉంటాయి. అండ్ వర్షం పడి ఇప్పుడే ఆగిందనమాట. ఫాగీ వెదర్ చాలా బాగుంది, అండ్ ఫారెస్ట్లో మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ చెక్ పోస్ట్. మనం ఇక్కడ నుంచి మూకంబికా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఎంటర్ అయిపోతున్నాం. అక్కడక్కడ ఇవి లైక్ కర్ణాటక ఆర్కిటెక్చర్లో ఉన్నాయి హౌసెస్, ఫారెస్ట్ మధ్యలో చాలా పీస్ఫుల్ లైఫ్. చూసారు, అదంతా పీక్ అనమాట, కొరచాద్రి పీక్. అవి ఇక్కడ నుంచి వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి, అంటే లైక్ డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఉండవు. ఇక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచే మనకి ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి ఆఫ్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ జీప్స్ మాత్రమే ఎంట్రీ అలౌ చేస్తారు. ఒకవేళ మనం ఇక్కడ వరకు బై రోడ్ రావాలనుకుంటే బైక్స్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం జీప్లో వెళ్ళొచ్చు, ఒకవేళ జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. లేకపోతే మనం ఏం చేయాలో వెనక్కి వెళ్ళిపోవడమే. మనం మూకంబికా టెంపుల్ దగ్గర జీప్ తీసుకున్నా సేమ్ అదే 650 రూపీస్, ఇక్కడ తీసుకున్నా 650 రూపీస్, సేమ్ కాస్ట్ తీసుకుంటారు. రోడ్ అయితే అసలు స్టార్టింగ్నే దడదలు ఆడిచ్చేస్తుంది జీప్ మొత్తాన్ని. చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది రోడ్డు. నాకు తెలిసి బైక్స్ ఒకవేళ వర్షం లేకపోతే బైక్లో వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఉన్న రోడ్డు మరి ముందు ఎంత ఉంటుందో తెలియదు. మొత్తం ఇది 12 కిలోమీటర్స్ ఉంటుంది పీక్ పాయింట్కి పైకి. అసలు చాలా దూరం, అంటే చాలా లాంగ్ ఆఫ్ రోడ్. నేను ఇప్పటి వరకు తిరిగిన పీక్ పాయింట్స్కి తో కంపేర్ చేస్తే. అసలు జీప్ అయితే డ్యాన్స్ చేసేస్తుంది. ఇది ఓల్డ్ థార్ అనమాట, బై మహీంద్రా. కొన్ని చోట్ల రోడ్ ఎలా ఉందో కొంచెం వైడ్గా ఉంది. సో లైక్ క్రాస్ అవ్వడానికి ఎట్ ఏ టైం, ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి అంటే రిటర్న్ వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం ఒక్కొక్క చోట్ల కొంచెం క్రాస్ ఓవర్ పాయింట్స్ పెట్టారు. జీప్ మొత్తం అసలు ఒక 60-75 డిగ్రీస్లో అలా మొత్తం పొంగిపోతుంది. మేము ఇందాక ఫుడ్ తిన్నాం అనమాట. భర్తగడికి నాకైతే వామిటింగ్ వచ్చేలా ఉంది. మేము ముందు కూర్చున్నాం. ఇంకా పాపం దినేష్ గారి పరిస్థితి ఏంటో, వాడు వెనకాల కూర్చున్నారు. ఇంకా ఆల్రెడీ మా జీప్లో వచ్చే ఒక ఫ్యామిలీలో ఒక లేడీకి ఆల్రెడీ వామిటింగ్స్ అయిపోయినాయి ఇప్పుడే జస్ట్. మా జీప్ డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ 4 years అంట, అంటే ఈ రోడ్లో. బయట తెలియదు. మనోడు మాత్రం అసలు చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు వెహికల్ మాత్రం.
పర్టికులర్లీ ఈ రోడ్స్లో మోర్ ఓవర్ కావాల్సింది మన కాన్ఫిడెన్స్. అంటే వెహికల్ తీసుకెళ్ళాలి ఎలా అయినా సరే. కోర్స్ ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ ఎక్స్పీరియన్స్ కావాలి, కానీ మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేసే అంత అవసరం లేదు. సో మనకి కాన్ఫిడెన్స్ ఉంటే సో కొంచెం వెహికల్ని నీట్గా హ్యాండిల్ చేయగలుగుతాం. రికార్డ్ అవుతుంది లేదు, ఇది ఏమవుతుంది తెలుగుతుంది రికార్డ్ అవుతున్నట్టు లేనట్ట. అది కూడా ఫస్ట్ గుర్తు రాదనుకున్నాను. చేస్తానే ఉంది. దిక్కేస్తాయిరా దిక్కేయాలి మనకు ఆగి బయటపోతాయి. నేనే వెళ్తాం మనం అందులో జిప్సీలు ఉంటాయి డైరెక్ట్గా జీపులు మొత్తం. నాసిర్ సూర్యన్ ఆయిల్ ఇండియాలో ఆలోచన దగ్గర కార్ ఉంటుంది అలా ఉంటుంది. అది మొత్తం సిలిండర్ కాదు. మధ్య
బాగుందని చెప్పాలరా. కింద చెక్ పోస్ట్ ఉంది కదా, ఫారెస్ట్ చెక్ పోస్ట్. మనం అంటే ఆఫ్ రోడ్కి స్టార్ట్ అయ్యే ముందున్న చెక్ పోస్ట్. అక్కడ మన చెక్ ఇన్ టైం తర్వాత 2 hours ఇస్తారు మనకి. అంటే మళ్ళీ మనం 2 hours ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉండాలి. ఒకవేళ లేకపోతే పర్ జీప్ 2000 ఫైన్ వేస్తారంట. నాకు తెలిసి ఈరోజు మనకు అంత వ్యూ కనిపించకపోవచ్చు, కానీ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో పీక్ పాయింట్స్ అఫ్ కోర్స్ చూడాలి, కానీ ఈ ఫాగీ వెదర్లో మనకైతే కుదరదు. అండ్ నెక్స్ట్ మనం అసలు గాలి చాలా ఎక్కువ వస్తుంది, నిలబడలేకపోతున్నాం. జీప్లోకి చాలా ఎక్కువగా వస్తుంది గాలి కూడా. నేను ఉంచుందామని ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. మనం నియర్లీ 4500 feet హైట్లో ఉన్నాం ప్రజెంట్. ఆ పీక్ హైయెస్ట్ అది యాక్చువల్గా 5000 feet కంప్లీట్ పీక్ హైట్. మనం అయితే ఆల్మోస్ట్ పైకి వచ్చాం. రోడ్ అయితే అస్సలు విజిబిలిటీ లేదు, కాకపోతే సింగిల్ రోడ్డే కాబట్టి సో దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, మూకాంబికా దేవి టెంపుల్, సర్వజన పీఠ అంటారు. జగద్గురు ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా, ఆయన ఇక్కడ గణపతి కేవ్స్లో మెడిటేషన్ అవి చేసేవారంట. ఈ పైకి చిన్న ఊరు కూడా ఉంటుంది. మాకు వచ్చి రాగానే ఎవరు వెల్కమ్ చెప్పలేదు అనుకున్నాం, సో వీళ్ళు చెప్పారు Chimtu and Chimkis along with their family. So thanks for watching. ఈ రోజుకి ఇదే వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.